రామచంద్రుడు ఎలా జీవించాడు అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు. ఆయన తమ్ముళ్ళు నలుగురు ఏకపత్ని వ్రతులే, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళందరికీ ఇద్దరిద్దరు కొడుకులు కలిగారు. ఇద్దరిద్దరు కొడుకులు చొప్పున శ్రీరాముడికి 8 మంది కొడుకులు ఉన్నారు, తమ్ముళ్ళ కొడుకులు. 8 మందికి ఆయన వివాహాలు ఒక భారతీయ యువతి చేత, ఒక విదేశీ యువతి చేత వివాహాలు చేశాడు. తెలీదు ఎవరికి తెలియదు. అప్పుడు ఎంతమంది కోడళ్ళు అయ్యారు ఇంట్లో? 16 మంది కోడళ్ళు. 16 మంది. ఈ 16 మంది కోడళ్ళకి ఎంతమంది సంతానం కలిగారు? ఇంట్లో 160 మంది మనవాళ్ళు కలిగారు శ్రీరాముడికి. మనవరాళ్ళు ఒక 40 మంది, మనవాళ్ళు ఒక 160 మంది. ఈ 160 మందిని ఆయన ఎక్కడ ఉంచాడు అంటే అయోధ్యలో ఉంచలా. ఎప్పుడు కూడా రాజకుటుంబాల్లో రాజకుమారులను కానీ తన తమ్ముళ్ళని కూడా, లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా ఆయన అయోధ్యలో పెట్టలా. రాజప్రతినిధులుగా వివిధ దేశాల్లో పెడతారు. గవర్నర్స్ పరిపాలన ఇప్పుడు జరుగుతోంది, అది శ్రీరాముడు పెట్టినటువంటి భిక్ష. గవర్నర్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ యొక్క రిప్రజెంటేటివ్. అవును, ప్రతి ప్రాంతంలో కూడా. అలాగే ప్రతి దేశంలో కూడా శ్రీరాముడి యొక్క రాజప్రతినిధి ఉండటం. ఆ రాజప్రతినిధులందరూ ఎవరు అంటే శ్రీరాముడి యొక్క తమ్ముళ్ళు, శ్రీరాముడి యొక్క మనవళ్ళు. 160 మంది 160 దేశాల్లో ఉన్నారు. ఆ తర్వాత 160. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఏకపత్ని వ్రతుడు అని మనం అంటాం కదా. ఇప్పుడు శ్రీరాముడి సోదరులు ఎవరు కూడా అందరూ కూడా ఒక భార్యనే కలిగి ఉన్నారు. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. శ్రీరాముడి కొడుకులు, లేకపోతే ఇందాక చెప్తున్నట్టుగా మీరు నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారన్నారు. దీన్ని ఎలా మనం చెప్పాలి అంటే? ఏకపత్ని వ్రతుడు, తండ్రి అండ్ పిల్లలు ఇద్దరు కూడా ఇద్దరిద్దరిని చేసుకున్నారు. ప్రశ్న వేశారు సాయి గారు, మీరు మంచి ప్రశ్న వేశారు. వివాహం అనేటువంటిది సామాజిక అవసరాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా క్షత్రియులలో పరిపాలన చేసేటప్పుడు అనేక దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి వివాహం చేసుకోవడం అలవాటు ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు 3-4 వివాహాలు చేసుకున్నాడు. కేవలము రాజకీయ పరమైనటువంటి వివాహాలు కొన్ని, దేవర న్యాయాన్ని చేసిన వివాహాలు కొన్ని ఉంటాయి. దేవర న్యాయం అంటారు, అలా ఉన్నాయి దీనిలో పద్ధతులు. అందుకే అడుగుతుంది, తెలియాలి ఇప్పుడు జనాలకి. శ్రీరాముడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు, అన్ని దేశాలని. ఎలా పరిపాలించాడు అంటే తన ప్రతినిధులని ఆ దేశాల్లో పెట్టి అక్కడ ధర్మయుతంగా పరిపాలన జరుగుతుందా లేదా అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపిస్తారు. ధర్మయుతంగా పరిపాలన జరగకపోతే అక్కడ ఉన్నటువంటి రాజును తీసేసి అక్కడ ప్రజలకు నచ్చినటువంటి ఇంకొక రాజుని నియమిస్తారు. శ్రీరాముడు ఎప్పుడూ ఏ దేశం మీద ఆక్యుపై చేయలే, అతిక్రమణ చేసి ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాలను దోచుకోలే. ఆఖరికి తాను జయించినటువంటి లంకా నగరానికి కూడా ఆయన లంకా రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ లంకా నగరం. రావణుడు పరిపాలించింది కేవలం ఒక లంకా నగరం కాదు, ప్రపంచంలో 3వ వంతు భాగం రావణాసురుడు పరిపాలించాడు. సుమారు 700 దేశాలకు ఆయన అధిపతి రావణాసురుడు. ఆయన పుట్టింది కూడా భారతదేశంలో కాదు, రావణాసురుడు వేరే దేశాల్లో పుట్టాడు. ఈ విధంగా అనేక దేశాలు పరిపాలించి శ్రీరాముడి యొక్క వంశము 2వ జనరేషన్కి 160, 3వ జనరేషన్కి ఆయన మునిమనవలు 160 × 4 వేసుకున్న వేలల్లోకి వెళ్ళిపోతుంది. తామర తంపర అంటాం మనం. ఒక నీటి అడుగున తామర అలా 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 నీటి అడుగున వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు కనిపించదు. ఎక్కడ పడితే అక్కడ కొలనంత తామరలు పూలు వచ్చేస్తుంటాయి. దాన్ని తామర తంపరగా పెరగటం అనేటువంటిది ఒక సామెత. అవును. శ్రీరాముని యొక్క కుటుంబము తామర తంపరగా పెరిగి ప్రపంచం మొత్తానికి కూడాను సరి అయినటువంటి శాసనాన్ని అందిస్తూ ప్రపంచం మొత్తంలో రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అనేది చూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.